ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। గడప గడపకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు। ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి। మదనపల్లె మున్సిపాలిటీ 5వ వార్డులో కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం। మదనపల్లె మార్కెట్ యార్డ్ లో ఎవరైనా అక్రమంగా షెడ్లు వేస్తే చర్యలు తప్పవు। కార్యదర్శి అభిలాష్ హెచ్చరిక। రోడ్లు ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించిన కార్యదర్శి। ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి గనుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు। నేడు మదనపల్లె పట్టణంలోని 5వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనసాగించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, వసీం, శివారెడ్డి, ఎస్వి రమణ, శ్రీనివాసులు, శివయ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు। పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వృద్ధుల వరకు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। घर भी सैंक्शन है मतलब बच्ची को कार्ड में मेरे नाम से अपडेट कर लूंगा एक बार फोन कर नहीं गया ఇప్పుడు కొనుక్కున్నావా నీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు తీసుకుంటా ఇందా పిల్లడికి చిన్న పిల్లడు రమేష్ అన్న కొడుకు ఆరాం వేసి ఆరోగ్యశ్రీ 2,36,000 వచ్చింది కనుక 3 సంవత్సరాలు కాదు మాకు ఇంటికి కొంచెం ట్యాక్స్ ఎక్కువ వచ్చానండి, అది చాలా మా ఆయన తిరిగినాడు। అమ్మఒడి పడిందా? ఎన్నిసార్లు పడిందా? ఈసారి కూడా పడింది। ఇదాస్కి నేను చెప్పుకుని పోతే నీకు మళ్ళీ ఏదో దొరికే వాళ్ళు ఉండవు। చేయతో పెన్షన్ అదే విధాలు కట్టిన డబ్బులు మదనపల్లె ప్రజలు ఆర్టీసీ వారు అందిస్తున్న కార్గో హోమ్ డెలివరీ సేవలను వినియోగించుకోవాలని వన్ డిపో మేనేజర్ వెంకట రమణారెడ్డి కోరారు। నేడు మదనపల్లె ఆర్టీసీ వన్ డిపో నందు విలేకరుల సమావేశం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ కార్గో విభాగం నందు గత సంవత్సరం సెప్టెంబర్ నుండి డోర్ డెలివరీ సదుపాయం ప్రారంభించడం జరిగిందన్నారు। హోమ్ డెలివరీ సేవలు మదనపల్లెలో సోమవారం నుండి అందుబాటులోకి వచ్చాయన్నారు। ఈ సేవలను ప్రజలు వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు। అందరికీ నమస్కారం। కార్గో నేను ఏపీఎస్ఆర్టీసీ మదనపల్లి వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి। ఏపీఎస్ఆర్టీసీలో కార్గో అంటే కార్గో ద్వారా డోర్ డెలివరీ సౌకర్యాలు కల్పించబడింది। దీంట్లో ముఖ్యంగా ఆర్టీసీలో కార్గో సర్వీసెస్ 2015-16లో స్టార్ట్ కావడం జరిగింది। ఆ ఇయర్లో 10 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన బిజినెస్ 2020-21కి దాదాపు 122 కోట్ల వ్యాపారం జరిగింది ఆర్టీసీ ద్వారా, కార్గో ద్వారా। అలాగే ఈ ఇయర్ 2022-23లో 250 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం। ఇది పబ్లిక్కు బాగా అనుకూలంగా ఉంది।
చాలామంది దీన్ని సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు మా బీసీ గౌరవనీయులైనటువంటి బీసీ అండ్ ఎండి గారు ఈ సర్వీసెస్ను పబ్లిక్ అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ మంత్ నాకు మాసోత్సవాలు ఉన్నాయి, డోర్ డెలివరీ ప్రచారం మాసోత్సవాలు ఉన్నాయి. దీంట్లో 25వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్టు 24 వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. దీంట్లో ప్రతి ఎంప్లాయీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని బాగా ప్రచారం పబ్లిక్లో చేయాలని చెప్పి అందరికీ మేము చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ఆర్టీసీలో ఇప్పుడు ప్రజెంట్ డోర్ డెలివరీలు చాలా తక్కువ ఛార్జీతో, తక్కువ ఖర్చుతో మనము డోర్ డెలివరీ చేయొచ్చు. దాదాపు 84 ముఖ్య పట్టణాలకు అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించడం జరిగింది. మనం బుక్ చేసినటువంటి పార్సల్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి టౌన్లో 10 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వితిన్ 24 అవర్స్ రీచ్ అవుతుంది. 24 అవర్స్ లోపల చేరుతుంది. దానికి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరిదైనా ఎక్కడైనా మధ్యలో ఆగినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసి 24 అవర్స్లో చేరవేయడం జరుగుతుంది. అలాగే మన అన్నమయ్య రీజన్ కానీ, అలాగే చిత్తూరు రీజన్ కానీ, బాలాజీ రీజన్ కానీ, మన 3 జిల్లాల్లో కడప రీజన్ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి డిపోలు ముఖ్యంగా మా అన్నమయ్య రీజన్లో మదనపల్లి, తర్వాత పీలేరు, రాయచోటి, రాజంపేటకు, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలమనేరు, చిత్తూరు పట్టణాలకు, అలాగే బాలాజీ రీజన్లో ఉన్నటువంటి తిరుపతి, కాళహస్తి, పుత్తూరు, తర్వాత ఇటువంటి శ్రీకాళహస్తి, అలాగే కడప రీజన్లో ఉన్నటువంటి కడప, జమ్మలమడుగు, ఇటువంటి ప్లేసులకు మీరు బుక్ చేసినటువంటి పార్సల్స్ను వితిన్ 24 అవర్స్ లోపల మేము డోర్ డెలివరీ ద్వారా మా ఆర్టీసీ బస్సుల ద్వారా మేము చేరవేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని దీన్ని ఆర్టీసీ ద్వారా ఉన్నటువంటి డోర్ డెలివరీని అందరూ కూడా బాగా ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే దీంట్లో ఛార్జెస్ కూడా, ఆర్టీసీలో ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక కేజీ వరకు పార్సల్స్ ఒక 15 రూపీస్, 5 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాం. దానికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే 1 నుంచి 6 కేజీల వరకు 25 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దానికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. 6 నుంచి 10 కేజీల వరకు 30 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దానికి జీఎస్టీ అదనం. అలాగే 10 నుంచి 25 కేజీల వరకు 40 రూపాయలు, దానికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే 25 నుంచి 50 కేజీల వరకు 50 రూపాయలు ఉంటుంది. దానికి జీఎస్టీ అదనం. అంటే మనం మామూలుగా అటువైపు మిగతా కొరియర్ సర్వీసుతో పోల్చుకుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి డోర్ డెలివరీ కొరియర్ సర్వీసు, కార్గో పార్సల్ సర్వీసు చాలా తక్కువ ఛార్జీతో మేము వితిన్ 24 అవర్స్ లోపల చేరవేయడం జరుగుతుంది. అందువల్లే మాకు 25వ తారీఖు నుంచి పార్సల్స్ కూడా బాగా మ్యాక్సిమైజ్ అయినాయి. ఇప్పుడు రోజుకు కనీసం 5,000 డోర్ డెలివరీలు మేము ఇప్పుడు చేస్తున్నాం ప్రజెంట్. ఈ మంత్ ఎండింగ్ వచ్చేలకు దాదాపు 5,000 × 30 మీరు అంత మాస్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే దీంట్లో డెలివరీస్ కూడా మేము చూసాం. నిన్ననే మా డిపో నుంచి 64 డోర్ డెలివరీలు చేస్తే అన్నీ కూడా రీచ్ అయిపోయినాయి పార్సల్స్ అన్నీ కూడా. అది దానివల్ల మాకు కూడా, మా ఎంప్లాయీస్లో కానీ మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ రోజు నుంచి మినిమం 100 డోర్ డెలివరీస్ చేయాలని మేము విత్ పబ్లిక్ సపోర్ట్తో చేయాలని అనుకుంటున్నాం. అవన్నీ జరుగుతాయి. అలాగే దీంట్లో ఏపీబీ ఏజెంట్స్, ఆథరైజ్డ్ పార్సల్ బుకింగ్ ఏజెంట్స్ కూడా మీకు కన్వీనియంట్గా దగ్గరగా ఉన్న ప్లేసుల్లో మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా బి కొత్తకోట, తమ్మలపల్లి, మొలకల చెరువు, అలాగే అంగళ్ళు, గుర్రంకొండ, మదనపల్లిలో 4 ఏపీబీ ఏజెంట్లు మదనపల్లి డిపో తరఫున పెట్టడం జరిగింది. వారి ద్వారా మీరు పార్సల్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ కావచ్చు, కార్గో కావచ్చు, మీరు బుక్ చేయొచ్చు. బుక్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా దాన్ని మేమందరూ ఒక ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని మేము చేరవేయడం జరుగుతుంది. ఇప్పుడు 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు మాసోత్సవ సందర్భంగా మీకు పబ్లిక్ సౌకర్యంగా ఉండడం కోసం మా ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు కూడా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు. అలాగే
దగ్గరలోనే పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కూడా వ్యాపారవేత్తలు, బిజినెస్ పర్సన్స్ అందరినీ కూడా మా పర్సన్స్ అందరూ వాళ్ళు కలవడం జరుగుతుంది. వారికి ఈ సౌకర్యాల గురించి వాళ్ళకు పాంప్లెట్స్, బ్యానర్లు మేము పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వారి యొక్క కూరగాయలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ కావచ్చు అన్నీ కూడా ఆర్టీసీ ద్వారా పంపించి ఈ సౌకర్యాన్ని ఉపయోగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మదనపల్లె మండలం కొల్లబైలు పంచాయతీలోని ఎగువ మిట్ట మర్రిలో మురుగునీటి కాలువలు సక్రమంగా నిర్మించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 ఇళ్లు గల మిట్టమర్రి నందు మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ నీరు ఊరి బయటకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో ఇళ్ల మధ్యలో నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమల వల్ల జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తుల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మదనపల్లె మండలానికి చివరి గ్రామం ఇదే కావడం, కర్ణాటకకు ఆనుకొని ఉండడంతో సరిగా పట్టించుకోకపోవటం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నారు. కాలంలో పాములు కూడా ఉన్నాయి. ఆ పైన ఇంటికన్నా ఇంకా మొత్తం చేసి చెట్టు కూడా ఉంది. ఎంత రాజకీయం నడుస్తాను. వానబడినప్పుడు కరెక్ట్గా అట్లా ఇళ్ళలోకి వెళ్ళిపోతాయి, ఇట్లా ఆడికి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎవరు పట్టి మున్సిపాలిటీ కాలంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది పల్లెల్లే కొట్లాడుకునే సమస్యకు వచ్చింది. 3 నెలలు టైం అడిగినారు. 3 నెలల టైం ప్రకారం నేను ఉన్నాను. మళ్ళీ ఇంటి ఎన్ని నీళ్ళు మొత్తం 52 ఇండ్ల పక్క నీళ్లు ఒకే ఇంటి మీద పోతా ఉంటే నేను గోడ కట్టిందేమో నిజమే. అవి పానే కన్నా స్టోరేజ్ అయిపోయినాయి. దానికి ఎవరికి చెప్పినా, సర్పంచ్కి చెప్పినా పట్టించుకోవడం లేదు, ఎంపీటీసీకి చెప్పినా పట్టించుకోవడం లేదు, ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు మేమింటి వాళ్ళు కొట్లాడుకోవాల్సి పడుతూ ఉంది. ఆ ఊర్లో అంతా బాగానే ఉన్నారు. మేము 2 నెలల కొట్లాడుకోవాల్సి పడుతూ ఉంది. మార్గం ప్రభుత్వమే చూపించాలి. మార్గము ఏ రూట్లో పోతుందో ప్రభుత్వం చూపిస్తే కదా మనం చేయలేదు కదా. ప్రభుత్వం ఉండేది ఏంటికి? కాలువ ఇట్లా తీసినారు, వాళ్ళు అడ్డం నాటేసి మళ్ళీ టెంకాయ చెట్లు నాటినారు. ఇప్పుడు ఆడే బావులు అని చెప్పి కాలువ వాళ్ళు చూపించినారు. ఆడే బాగుందని ఆడే చూపించినారు. మళ్ళా వాళ్ళు ఆడ చేసినా ఒకటే, ఏడు చేసినా ఒకటే. మాకేం అభ్యంతరం ఏం లే. నీళ్ళ కాడ ఉండము, గలీజ్ అంతా ఉంది, దాములు వచ్చిండాయి, జ్వరాలు వస్తుండాయి. దగ్గర ఏం లేదు, దూరం పోవాలా, ఏమి అనుకూలం లేదు, బస్సులో కొలమగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో వెంకటరెడ్డి, సిద్ధార్థ విద్యార్థులు విజయ దుదుంబి మోగించారు. కళాశాల కరెస్పాండెంట్ వెంకటరెడ్డి తెలియజేశారు. మదనపల్లె పట్టణంలోని కళాశాల కార్యాలయంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎప్పటిలానే తమ విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో మదనపల్లె మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. తమ విద్యార్థి బాలకృష్ణ 694 ర్యాంకుతో మదనపల్లెలో మొదటి స్థానంలో నిలవటం ఆనందంగా ఉందన్నారు.
నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సెట్ 2022లో ర్యాంకులు ప్రకటించిన వాటిలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల యథావిధిగా ఘన విజయం సాధించింది. ఇందులో కె బాలకృష్ణ అనే విద్యార్థి 694 రాష్ట్ర స్థాయి ర్యాంకుతో మెరిశారు. ఆ విద్యార్థి ఇదే కాకుండా గతంలో జేఈ మెయిన్స్లో 99.496%తో అత్యుత్తమ ర్యాంకు సాధించి జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించుటకు వేచి ఉన్నారు. అలాగే అదే విద్యార్థి మామూలు ఇంటర్మీడియట్లో కూడా 1000కి గాను ఎంపీసీ విభాగంలో 981 మార్కులు సాధించి ర్యాంకుల సాధనలో శ్రీ సిద్ధార్థకు దానికి అదే పోటీ అదే సాటి అని చెప్పేసి మరొకసారి రుజువు చేసింది. ఈ ర్యాంకుతో పాటు మా కళాశాలలో ఉన్నటువంటి 10,000 లోపు ర్యాంకులు మరి 11 మందికి వచ్చినాయని చెప్పుటకు గర్వించున్నాము. ఈ ఫలితాలు గాలివాటంగా వచ్చినవి కాదు, మా అధ్యాపకుల అవిరామ కృషి, తర్వాత మా ప్రణాళికలు, ఆ ప్రణాళికలను విభజన చేయటంలోనూ దాన్ని నిర్వర్తించడంలోనూ మేము చేసినటువంటి కృషి ఫలితంగా విద్యార్థులను ఎల్లవేళలా వాళ్ళను కార్యోన్ముఖులను చేసేటానికి మేము చేసినటువంటి అత్యుత్తమ ఫలితాల కారణంగా మా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి వీలైనది. ఈ ఫలితాలు ఇంతటితోనే కాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు ఎన్నో సాధిస్తామని అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ, ఈ ఫలితాలకు కారణమైనటువంటి అధ్యాపకేతర బృందానికి, మా విద్యార్థులకు, వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మదనపల్లి మార్కెట్ యార్డ్ లో ఎవరైనా అక్రమంగా షెడ్లు వేస్తే చర్యలు తప్పవని మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ హెచ్చరించారు. నేడు ఆయన మార్కెట్ యార్డ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె మార్కెట్ యార్డ్ ఆవరణలో కొందరు రోడ్డు ఆక్రమించి అక్రమంగా చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని పరిశీలించి తొలగించడం జరుగుతోందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. మార్కెట్ యార్డ్లో వాళ్ళు కేటాయించిన స్థలం కాకుండా రోడ్డు పైన ఆక్రమించుకొని షెడ్లు వేసుకున్నారు. వాటిని నిన్న మేము ఈ ట్రాఫిక్లో గమనించాము. ఈ ట్రాఫిక్ అధికంగా ఉండడం వల్ల 2 రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు మొత్తం ఆక్రమణలను తొలగించడం మొదలైంది. దానికి సంబంధించిన ఫుటేజ్ తీసుకున్నాము. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా కవరింగ్లో వచ్చింటుంది. నిన్నటి రోజున మేము రోడ్డుపై వేసినటువంటి మండీలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నిన్నటి నుండి తొలగించడం మొదలైంది. ఇదే కాకుండా వాళ్ళకి లైసెన్సులు ఏవైతే వాళ్ళకి 2 లైసెన్సులు ఉన్నాయో ఆ మండీలు వేసిన వాళ్ళ యొక్క లైసెన్సులు పూర్తిగా రద్దు చేసి వాళ్ళ యొక్క డిపాజిట్స్లో నుండి వాళ్ళ డిపాజిట్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మండీలో వాళ్ళ లైసెన్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అధికారం కానివ్వండి, ఎటువంటి హక్కు కూడా మార్కెట్లో ఉండడానికి ఉండదు. కాబట్టి వాళ్ళకు రైతులకు కూడా విజ్ఞప్తి, ఇటువంటి ఆక్రమణదారులకు
జాగ్రత్తగా వీళ్ళ లైసెన్స్ ఉన్నాయా లేవా చూసుకొని మీ పంటను వేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అరైవల్స్ తగ్గాయి. అరైవల్స్ ప్రస్తుతానికి మార్కెట్కు 1300 టన్నులకు తగ్గింది. అదే వారం క్రితం 2000 టన్నుల దాకా వచ్చింది. ఇప్పుడు రేటు కూడా నిన్నటి పైన ఈరోజు 9 రూపాయల నుండి 11 రూపాయలు మొదటి రకము, 9 రూపాయల నుండి 12 రూపాయలు మొదటి రకము, 6 రూపాయల నుండి 8 రూపాయల 80 పైసల వరకు రెండవ రకము. కాయలు వర్షానికి కొద్దిగా నానడం వల్ల నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గడం వల్ల రేట్లు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే రూపాయి అధికంగా ఉన్నట్టు తెలుసు. దళిత హక్కుల కోసం పక్కదారి పడుతున్న దళిత కార్పొరేషన్ నిధుల సాధన కోసం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత శంఖారావం సభకు విజయవాడ వచ్చిన తమ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజును అరెస్ట్ చేయడం దారుణమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చినబాబు పేర్కొన్నారు. నేడు విజయవాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రాజును కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం మంది వైఖరి జస్ట్ చూసేకి కూడా ఏంది మా నేతలు మా నాయకుడిని అరెస్ట్ చేశారు. జస్ట్ పరామర్శించే కూడా హక్కు లేదా? సరే ఎట్లా ధర్నా చేయరు, ఏమి చేయలేరు, చూసి వచ్చేస్తాం కదా. చూసి వచ్చేస్తాం. ఎవరు చూసి వీళ్ళిద్దరిని పంపించాను కూడా ఏం చూసి వచ్చేసాను కదా. పంపిస్తాను, మిగతాలందరూ వచ్చేసాను. మళ్ళీ పంపించండి, నలుగురు పంపించండి కరెక్ట్ కాదు. విజయవాడ యూత్ ప్రెసిడెంట్ తిరుపతి జిల్లా నియోజకవర్గం నుంచి వచ్చాము. లేకుండా ఎవరు ఉండరు కాబట్టి ఎవరు వెళ్ళలేదు సార్. మనం కొన్ని మర్యాదలు పాటించాలి. సరే ఇంకొద్ది ఇంకా మిగతాలందరూ అనుకోవచ్చేయండి, మిగతాలందరూ అనుకోవచ్చేయండి. మీరు వచ్చేయండి, వచ్చేయండి పంపించండి. నేను ఎవరిని పంపించను. అయితే సార్ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. గత 5 రోజులుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ ఎంఆర్పిఎస్ నిరసనలు జరుగుతున్నాయి. బీజేపీ మేనిఫెస్టోల్లో 100 రోజుల్లో మేము గవర్నమెంట్లో ఫామ్ అయితే 100 రోజుల్లో మేము మీకు ఎస్సీ వర్గీకరణ చేర్చి పెడతామని చెప్పిన నాయకులు నరేంద్ర మోదీ గారు ఈరోజు 8 సంవత్సరాలు అవుతున్న బాధితుల పట్ల చిన్నచూపు చూపిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. గద్దె ఎక్కక ముందు ఒక మాట, గద్దె ఎక్కినాక ఒక మాట మాట్లాడడం ఇది పద్ధతి కాదు. ఇదే గవర్నమెంట్ టీడీపీ కూడా గతంలో ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు గద్దె పట్టినట్లే మీకు కూడా పడుతుందని ఇది మరోసారి ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఇష్టమాదిగా ఆదేశాలు
ఆ రోజు కృష్ణమాది గారిని మద్దతు ఇమ్మని మీరే కోరినారు. కిషన్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు, పెద్దలు వీళ్ళందరూ తీసుకుపోయి నరేంద్ర మోదీ దగ్గర మేము ఎస్సీ వర్గీకరణ చేసి పెడతాము అని చెప్పి ఈరోజు ఏం నిమ్మక నీరెక్కడ గమ్మునుండారంటే ఇది మంచిది కాదు. దీనికోసం మీకు తెలుసు కృష్ణమాదిగా ఎలాంటి వ్యక్తి, దేనికి లొంగడు లోబడుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మీ జాతీయ నాయకులతో మాట్లాడి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వర్గీకరణ నిరసన కార్యక్రమంలో 5వ రోజుకు చేరుకున్నది. ఈరోజు నిరసన కార్యక్రమానికి వచ్చినకొండ అలాగే మన గంగనగారపల్లి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. ఈరోజు నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన అనేది కనిపించలేదు. అయినా ఇప్పుడు జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ గురించి ఎటువంటి ఆలోచన విధానాలు వాళ్ళు తీసుకొని పక్షాన మరింత నిరసన కార్యక్రమం ముందుకు పోవడానికి ఎంతో కృషి చేస్తామని, అలాగే మీరు ఏదైతే ప్రజా సంఘర్షణ యాత్ర ఏదైతే మీరు మొదలుపెట్టారో నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే పెడుతున్నారో బీజేపీ ప్రభుత్వం బీజేపీ జెండా ఎత్తుకొని మాదిగ వాడల్లో కానీ మాదిగ వీధుల్లో కానీ ఎక్కడ కానీ తిరగనివ్వమనేసి ఈ సమయంలో తెలియజేస్తున్నాం. అయితే ఖచ్చితంగా మాదిగలే కాదు యావన్ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించేదానికి మా వంతు కృషి ఖచ్చితంగా మేము చేస్తామనేసి విధంగా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి విన్నవించుకుంటున్నది ఒకటే, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా వర్గీకరణ గురించి మీరు ఎటువంటి స్పందన కానీ ఇవ్వని పక్షాన మేము చేసే ప్రజల సంఘర్షణానికి మీరే బాధ్యులు అవుతారు. బీజేపీ ప్రభుత్వమే దానికి పూర్తిగా బాధ్యత వహిస్తుందనేసి ఎంఆర్పిఎస్ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మా మందకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు గంగన్నగారిపల్లి అర్జునవాడ బసనికొండ అంబేద్కర్ కాలనీ తరపున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. మా అన్నగారు వాసన్న గారు చెప్పినట్టు గత ప్రభుత్వం బీజేపీ దీంతో మేము ప్రతి మాదిగపల్లి నుంచి కానీ ప్రతి మాదిగ బిడ్డని నిద్ర లేపి బీజేపీని ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగని పక్షంలో ఖచ్చితంగా ప్రతి మాదిగపల్లిలో కానీ మీ జెండాలు కానీ మీ నాయకులు కానీ రానివ్వమని ఖచ్చితంగా తెలియజేస్తూ మీకు హెచ్చరిక ఇది ఇస్తున్నాము. అయ్యా మోడీ గారు ఇన్ని సంవత్సరాల పాటు నుండి హైదరాబాదు ధర్మయుద్ధ మహాసభలో మీరు మా మాదిగలంటే ఏమో చూశారు. మా మాదిగలకి ఆ రోజు మీరు మాట ఇచ్చారు ధర్మయుద్ధ మహాసభలో, అయ్యా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తాము, మీకు మేము మంచి ఇది కల్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి మాట తప్పినారు. ఈ మాట తప్పినందువలన మళ్ళీ నెక్స్ట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరుకుంటూ మా కృష్ణన్న ఆదేశాల మేరకు దీన్ని చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గడప గడపకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి. మదనపల్లె మున్సిపాలిటీ 5వ వార్డులో కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. మదనపల్లె మార్కెట్ యార్డ్లో ఎవరైనా అక్రమంగా షెడ్లు వేస్తే చర్యలు తప్పవు. కార్యదర్శి అభిలాష్ హెచ్చరిక. రోడ్లు ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించిన కార్యదర్శి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.